అందరికీ తిండి పెట్టే రైతన్నలకు పెద్దపీట వేస్తూ సంక్రాంతిని పెద్ద పండుగగా జరుపుకుంటాము. ఎందుకంటే సంవత్సరమంతా ఎండనక వాననక తాము అహర్నిశలు శ్రమిస్తూ ఎన్నో కష్టాలను ఓర్చుకొని ఎన్నో బాధలను భరిస్తూ మనందరికీ తిండి పెట్టే రైతన్నలు కష్టపడి పండించిన ధాన్యం సమృద్ధిగా ఇంటికి చేరే సమయమే ఈ సంక్రాంతి. ఈ పెద్ద పండుగ ఇలాగే వెలుగులు విరజిమ్ముతూ అందరూ సంతోషంగా ఉండాలి అంటే రైతన్నలకు మనం చేయగలిగిన సహాయం మనం చేయాలి. వారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి. కనీసం ఈ పండుగ రోజైనా పల్లెటూళ్ళలో మన అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వీలైనంత వరకు పల్లెటూళ్ళకు వెళ్ళి ఆ రైతులకు నేరుగా కృతజ్ఞతలు చెప్పుకొని వారితో సంతోషంగా గడపడానికి ప్రయత్నిస్తే రైతులు తాము సంవత్సరం అంతా పడిన కష్టాన్ని మన కృతజ్ఞతతో ప్రేమతో మర్చిపోతారు. దేవుడిని చూడటానికి మనం గుడికి వెళ్తాం, కానీ దేవుడు మన దగ్గరికి రావాలని కోరుకోం కదా. అలాగే మనకు తిండి పెట్టే రైతన్నలు కూడా దేవుడితో సమానమే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనమే వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఈ సంక్రాంతిని బ్లాక్ బస్టర్ చేద్దాం.